సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డైవర్సెస్ ఆఫ్టర్ మ్యారేజ్. సో పెళ్ళిళ్ళు అవ్వడమే కష్టంగా ఉంది, పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి. 28, 29, 30, 31, 32 అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో చాలామందికి ఇంతకుముందు ఒక ఊరంతా ఎతికినా ఒక డైవర్సీ దొరికేది కష్టం, ఒక 20 years బ్యాక్. ఇప్పుడు చూస్తే ప్రతి నలుగురిలో ఒకరు డైవర్సీ ఉంటున్నారు, లేదా వేరేగా ఉంటున్నారు. ద రేట్ ఆఫ్ డైవర్స్ హ్యాస్ రైజ్డ్ ఫ్రమ్ 3% to 25% నౌ. అంటే ఎవరు విడిపోవాలైతే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లే కదా. పెద్ద విఐపి కూతుర్లు, పెద్ద స్టార్ కూతుర్లు, ఒక విడాకులు, 2 విడాకులు. కారణం ఏంటి? ఎవరు కూడా వాళ్ళు పరువు తీసుకోవాలనుకోరు కదా. ఘనంగా పెళ్లి చేసుకునేది 100 ఏళ్ళు కాపురం చేయడానికే కదా, హ్యాపీగా ఉండాలనే కదా. మళ్ళీ ఈ డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి? ఒకటి, ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న, మ్యారేజ్ డేట్ చాలా ఇంపార్టెంట్. అంటే బెస్ట్ మ్యారేజ్కి అంటే ఒక ముహూర్తమో 2 ముహూర్తాలు ఉంటాయి, పెట్టుడు ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి. అర్జెంటుగా అయిపోవాలా, ఈ నెలలోనే అయిపోవాలి, మళ్ళీ అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, పనులు ఉన్నాయి, లీవులు లేవు. అప్పుడైతే 5 నెలలు 6 నెలలు కూడా ఆగి చేసేవాళ్ళు. ఎంగేజ్మెంట్ అయినాక 4-5 months కూడా మ్యారేజ్కి. ఇప్పుడు అలా కాదు. ఎంగేజ్మెంట్ రేపే, ముహూర్తం గీర్తం చూసేది ఏమీ లేదు. అండ్ మ్యారేజ్ కూడా ఏదో ఒక ముహూర్తం. ఇలా రాంగ్ ముహూర్తాలు, అంత బలమైన ముహూర్తాలు లేకపోవడం ఒక ఇంపార్టెంట్ కాజ్. చాలామంది పేర్లు మ్యాచ్ కాలేదని పేర్లు మార్చి పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. ఆ మార్చిన పేరులో ఎంత బలం, ఎంతవరకు లాక్కొని రాగలరు అంటే చాలా న్యూమరాలు తెలియదు కదా. సో సరస్వతి బాలేదు, లక్ష్మణ్ పెట్టి చేసేస్తారు. మాధవి బాలేదు, ఇంకో పేరు పెట్టి చేసేస్తారు. అది పెళ్ళి వరకు బాగుంటుంది. పెళ్ళయ్యాక బాగుండాలంటే ఆ పేరులో వైబ్రేషన్స్ అన్నీ బాగుంటేనే పాసిబుల్. ఆ వైబ్రేషన్స్ బాగాలేనప్పుడు మళ్ళా మనస్పర్ధలు. ఇంకా చాలామందికి న్యూమరాలు తెలియదు. అలా తెలియకుండా ఏదో పేరు మార్చినప్పుడు ఇబ్బందులు తప్పవు. థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి పెళ్ళి డేట్స్. ఈ 4, 13, 22, 31, 8, 17, 26 మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలామందికి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా 18th డేట్, 29th డేట్, 16th డేట్లో మ్యారేజెస్ చేసుకోకపోవడం, 13th డేట్ చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే 100% ఇబ్బందులు ఉంటాయి. లేదా పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు, అమ్మాయి కానీ అబ్బాయి పేరులో 13 నంబర్ ఉంటే వీళ్ళు మొండోళ్ళు అవుతారు, చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు, ఎవరు మాట వినరు, కోపం వస్తే కొట్లాడతారు, ప్రేమ ఉంటే బాగా ప్రేమగా ఉంటారు, కోపం వస్తే అస్సలు తగ్గరు. 13 నంబర్ is a cause for lot of divorces. Second number is 16. 1 sun 6 శుక్ర, 1కి 6కి పడదు. ఈ 16 నంబర్ ఉన్న వాళ్ళకి విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం. సో పెళ్ళైన కొత్తల్లో కూడా వీళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం. 16 నంబర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ డైవర్స్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ 18 నంబర్. 1 అంటే సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. తండ్రి కొడుకులకు పడదు. ఈ 18 నంబర్ భార్య కానీ భర్త పేరులో ఉంటే కాపురం నడవదు. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, వెన్నెలు రావట్లే, రక్తం వస్తూ ఉంది. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు, ఎంతో డిస్టర్బెన్స్తో ఉంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్. చిన్న విషయం పెద్ద చేసుకుంటారు, లీడింగ్ టు కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్. నేను చూసిన దాంట్లో 18 నంబర్ ఉన్న అమ్మాయిలు, పర్టికులర్గా లెటర్ ఎస్తో ఉన్నవాళ్ళు చాలా తొందరగా విడిపోతున్నారు. ఎస్ లెటర్ వాళ్ళు 2 మ్యారేజెస్ 3 మ్యారేజెస్ చేసుకున్నా కూడా రిలేషన్ ఫెయిల్యూర్ అండ్ అన్వాంటెడ్ డెత్స్ బై సూసైడ్స్ ఆర్ సంబడి కిల్లింగ్ ఎంతోమంది చూశాను లెటర్ ఎస్ వాళ్ళు. సో డైవర్స్కి కారణం 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, మ్యారేజ్ డేట్స్. ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక లక్కీ మ్యారేజ్ డేట్ ఉంటుంది.
అక్కడ కాంప్రమైజ్ కాకూడదు. లక్కీ డేట్ వదిలేసి మళ్ళీ లక్ తక్కువ డేట్లో చెడు ఎక్కువ రోజులు చేసుకుంటే విడిపోయే ఆస్కారం చాలా ఎక్కువ. సో మ్యారేజ్ డేట్లో ఎంత బలం ఉంటుందో వీళ్ళు ఎంత గ్యాప్స్ వచ్చినా కొట్లాట్లు వచ్చినా అంత తొందరగా మళ్ళీ కలిసిపోవడం అండ్ రిలేషన్ మెయింటైన్ చేయడం ఉంటుంది. లెటర్ ఎస్ లెటర్కి ఎన్ లెటర్కి మ్యారేజ్ చేస్తే డైవర్స్ అవుతుంది. అదేవిధంగా లెటర్ ఏకి వికి ఎస్కి ఏకి పి లెటర్కి, సో లెటర్ ఏకి బి లెటర్ కానీ ఏకి కే లెటర్ కానీ ఏకి ఆర్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. అలుగడం, ఏడవడం, కొట్లాడడం, విడిపోవడం. సో ఇలా మ్యాచ్ కాని లెటర్స్తో పెళ్ళిళ్ళు చేయడం కూడా ఈ డైవర్స్కి ఒక ప్రధాన కారణం. సో అసలు మీకు వచ్చే లెటర్కి మీ లెటర్కి సంబంధం ఉందా లేదా, కాపురం చేస్తే నిలబడుతుందా లేదా, ముందే నన్ను సంప్రదిస్తే నేను ముందే క్లియర్గా మొహమాటం లేకుండా ఈ సంబంధం బాగలేదు, ఈ సంబంధం బాగుంది అంటే ఎలాంటి పార్షాలిటీ లేకుండా అక్కడ ఏముందో అది చెప్తాం. ఈ అబ్బాయిని ఇష్టపడినా ఈ మ్యాచ్ బాగుండదు, విడిపోతారన్నప్పుడు ఎందుకు చేసుకోవాలి? మన పరువు పోవడమే కదా. సో మనం మళ్ళీ డిప్రెషన్లో పోవడం, బాధపడడం అన్నీ ఉంటాయి. సో నేను చెప్పినట్టు ఫాలో అయిన అందరూ 7 లక్షల మంది చాలా బాగున్నారు. మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు, నా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఫర్ మ్యారేజెస్ 7 lakhs. సో మోర్ దెన్ 40 lakhs క్లయింట్స్ ఉన్నారు. సో మీకు మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నా, డిలే ఇన్ మ్యారేజ్ ఉన్నా, భార్యాభర్తల మధ్యలో కొట్లాట్లున్నా, మనస్పర్ధలున్నా, స్క్రీన్లో కనిపించే 4 నంబర్లో ఏదైనా నంబర్కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. నేరుగా కలవలేము అన్న ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. మీ డౌట్స్ అన్నిటి కూడా నేను చెప్పే నంబర్ రాసుకోండి. మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే ఈ నంబర్ 9121685513, ఇది నా పర్సనల్ నంబర్. ఈ నంబర్ కాల్ చేయండి. లేదా వాట్సాప్లో చేయాలనుకుంటే నాకు ఈ నంబర్కి 9121685513కి వాట్సాప్ చేయండి. సో మీరు నన్ను కలవాలా వద్దా ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఎక్కువ రాంగ్ ఉండేవాళ్ళు నేరుగా వచ్చి కలవమని చెప్తాను. సో ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని వెళ్తే మీకు 100% నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది. సో 2 డైవర్స్ అయిన వాళ్ళు కూడా నేను కరెక్షన్ ఇచ్చాక 3వ మ్యారేజ్ అయ్యి చాలా హ్యాపీగా లాస్ట్ 10-15 yearsగా ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇంకెందుకు బతకాలా, సూసైడ్ చేసుకుంటాను, నా వల్ల మా అమ్మకి నాన్నకి ఇది, నాకు ఒక బిడ్డన్నా ఉంటే బాగుంది అనుకున్నాను. సో ఫస్ట్ మ్యారేజ్ 3 నెలలు, సెకండ్ మ్యారేజ్ 1 month. అలాంటి వాళ్ళకు కూడా కొన్ని వేల మందికి ఇచ్చాను, బాగున్నారు. సో నేమ్లో బలం ఉంటే మంచి సంబంధం, మంచి సంతానం, మంచి ఆరోగ్యం, మంచి ఆయుష్ అన్నీ మంచిగా ఉంటాయి. నా భాషలో పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలులు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 hours రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 day పైన
లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి. నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు. మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 hours లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళా 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళా 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 week అయింది, June 14th 1 week అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 week అయిపోయింది, అమెరికాలో 2 daysలో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ బ్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.